దేవునికి మహిమ కలుగును గాక. నరకము అనే దాని గురించి మనం చెప్పుకోవాలంటే, లూకా సువార్త చూసినట్లయితే 16వ అధ్యాయము 23వ వచనంలో ఏ ఒక ధనవంతుడు ఉంటాడు. ఒక దరిద్రుడు అంటే బాగా పేదవాడు, తినటానికి కూడా లేనటువంటి స్థితిలో ఉన్న ఒక ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే యథార్థవంతంగా దేవుని దృష్టిలో యథార్థతను ఉంటుంది. యథార్థంగా ఉంటాడు అతను. ఈ ధనవంతుడు తను తింటూ తాగుతూ తన గురించే ఆలోచించుకుంటూ మరి ధనవంతుడు మరి తను ఏ విధమైనటువంటి ఎలాగా సంపాదిస్తున్నాడు అనేది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నరకంలో వేయడానికి మరి ఆయనకి అర్హతను సంపాదించుకున్నాడు. మరి లాజరు అయితే గనక దేవుని యొక్క స్థానాన్ని సంపాదించుకున్నాడు. మరి ఆయన నిత్యరాజ్యంలో ఉన్నాడు. ఈయన మరి పాతాళము అని ఇక్కడ రాయబడి ఉంది. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు అతడు పాతాళములోను బాధపడుచు కన్నులెత్తుచు దూరం నుండి అబ్రహాము రొమ్మున అతను ఆనుకొని ఉండడం లాజర్ని చూసి మరి ఈ యొక్క ధనవంతుడు చాలా యాతన పడుతూ చాలా కాలిపోతూ నోరు తడి ఆర్పుకోవడానికి ఆ యొక్క ఈ విధంగా అంటూ ఉంటాడు. 24వ వచనంలో ఏమంటాడంటే, తండ్రి నా అబ్రహామా, మరి నీ దగ్గర లాజరు ఉన్నాడు కదా, కొంచెం నాకు ఈ యొక్క నాలుకను తడుపు అని అక్కడ వేదన పడుతూ ఉంటాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే మనం ఇక్కడ చనిపోవడం అనేది శారీరకంగా అయితే చనిపోతాం, కానీ ఆ యొక్క నరకం ఉంది. నిత్య రాజ్యంలో శాశ్వత జీవం సుఖంగా ఉంటాము, కానీ నరకంలో మనం ఎప్పుడూ కూడా యాతన పడుతూ చాలా ఎంత పశ్చాత్తాపడినా కూడా అక్కడ ప్రయోజనం ఉండదు. ఒక్కసారి మనం జారిపోయామంటే మళ్ళీ లేవడానికి మనకి పైకి రావు. ఈ లోకరీత్యా మరి ఆ, ఈ ఈ రోజుల్లో మరి ఒక డాక్టర్ అయినటువంటి ఆ అమ్మాయిని మరి ఎంతో దారుణంగా మరి పాడు చేసి మరి వాళ్ళు అనుభవించి ఆ యొక్క సుఖాన్ని ఆ కాసేపు మరి ఆనందించారు, కానీ మరి దేవుడైతే కనుక మరి పనిష్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే నిత్య నరకంలో ఉంటాము. కనుక మరి యవ్వనస్తులైనా ఎవరమైనా సరే మరి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకుంటూ మరి కంట్రోల్ చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చూసేటువంటి చూపు, మోహపు చూపు కూడా మరి పాపం అని చెప్తున్నాడు. పాపం చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నిత్య నరకంలో మరి వేదన పడుతూ మరి ఉంటారనేది మనం గుర్తు చేసుకొని మనం చాలా జాగ్రత్త వహించాలని ఈ దినదీవులతో మనందరం కూడా ఆయన యొక్క కృపను పొందుకోవాలని నేను ఆయనకి మనవి చేసుకుంటున్నాను. ఆమేన్.